తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. కుండలిని జాగృతి అయినప్పుడు మనము ఏ చక్ర స్థితిలో ఉంటాము, ఇది ప్రశ్న. కుండలిని జాగృతి అన్నది ఒక గేట్ అన్నమాట, ఒక ఎంట్రన్స్ లాంటిది, ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి ఎంట్రన్స్ లాంటిది అన్నమాట. అది ఎప్పుడైతే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి ఎంటర్ అవుతామో లోపల స్టేజెస్ ఉంటాయి, రకరకాల ఐటమ్స్ ఉంటాయి. మన యొక్క స్థితిని బట్టి మనం అక్కడికి వెళ్తాం. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం, అలాగనమాట. అలాగే కుండలిని కదలిక అన్నది బేసిక్, అది స్పిరిచువాలిటీలో బేస్. ఆ తర్వాత మీరు ఏ చక్రాలో ఉంటారన్నది మీ జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. అంటే సాధన కుండలిని కదిలిస్తుంది, జ్ఞానము మిమ్మల్ని ఆ యొక్క స్థితిలో, ఆ యొక్క చక్ర స్థితిలో స్థితం చేస్తుంది. అదే అసలు విషయం. అంటే కుండలిని కదిలింది, కుండలిని యాక్టివ్ అయింది, అయినా వాడు అహంకారంలో ఉంటే మూలాధారంలో ఉండిపోతాడు. ఆధ్యాత్మిక అహంకారం, వాడు మూలాధార చక్రంలో ఉండిపోతాడు. సో అదేవిధంగా కుండలిని యాక్టివ్ అయింది, వాళ్ళు ప్రేమతత్వం ఉంది, అనాహత చక్రంలో ఉంటాడు. కుండలిని యాక్టివ్ అయింది, జ్ఞానామృతాన్ని పంచుతున్నాడు, ఆజ్ఞా చక్రంలో ఉంటాడు. అంటే వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఆయా చక్రస్థితుల్లో ఉంటారు. అంతేగాని కుండలిని యాక్టివ్ అయిన వాళ్ళందరూ పైకి వెళ్ళిపోరు. థర్మామీటర్లో పాదరసం కదలాలంటే వేడి కావాలి. ఆ వేడి వచ్చినప్పుడు పాదరసం నెమ్మదిగా పైకి లేస్తుంది. ఎక్కడ ఆగుతుంది పాదరసం? వాళ్ళ శరీరంలో ఉన్న వేడిని బట్టి అది వెళ్తుంది. 90 డిగ్రీల, 99 డిగ్రీల, లేకపోతే 100 డిగ్రీల, 101, 105, 108 అలాగా మూవ్ అవుతూ ఉంటుంది. దేనిని ఆధారంగా? వారి యొక్క వేడి, శరీరం యొక్క ఉష్ణోగ్రత ఆధారంగా థర్మామీటర్లో పాదరసం కదులుతుంది. బట్ పాదరసం కదలాలంటే ఫస్ట్ వేడి కావాలి. అలాగే సాధకుడికి, ప్రతి ధ్యానికి కుండలిని యాక్టివ్ అవుతుంది, అది కదులుతుంది. వాళ్ళు ఎటువంటి సాంగత్యంలో ఉన్నారు, ఎటువంటి స్వాధ్యాయంలో ఉన్నారు, ఎటువంటి ప్రబోధాలు వింటున్నారు, ఎటువంటి ప్రబోధాలు నమ్ముతున్నారు అన్న వాళ్ళ యొక్క వికాసాన్ని బట్టి వారి యొక్క స్థితి ఉంటుంది. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాథ, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర, సేమ్ థర్మామీటర్ అది ఒకటే. థర్మామీటర్లో పాదరసం కదలడానికి ఏం కావాలి? కొంచెం వేడి కావాలి. అది పైకి వెళ్ళడానికి ఎక్కువ వేడి కావాలి, అలాగనమాట. సో సాధకుడు సాధన ద్వారా కుండలిని కదులుతుంది. వాడి యొక్క సాధన పెరిగే కొద్దికి అది పెరుగుతుంది. వాడి యొక్క ఎన్లైటన్మెంట్ ఉండే కొద్దికి అక్కడ ఉంటుంది. ఎన్లైటన్మెంట్ లేదా కిందకు పడిపోతుంది. విశ్వామిత్రుడు సాధన చేశాడు, జమ్మని వేసింది కుండలిని, పైకి వెళ్ళింది. మళ్ళీ అసూయ దోషాలతో నలిగిపోయాడు, కింద పడిపోయింది, అలాగనమాట. సేమ్ థర్మామీటర్లో పాదరసము, మన శరీరంలో కుండలిని ఒకటే. మన శరీరంలో కుండలిని శక్తి ఎలాగో థర్మామీటర్లో పాదరసం అలాగే. ఇది వేడి తగలగానే పైకి లేస్తుంది, అదేమో సాధన లేవగానే పైకి లేస్తుంది. బట్ నిలబడాలంటే మాత్రం నిరంతర సాధన, నిరంతర సజ్జన సాంగత్యం, నిరంతర స్వాధ్యాయము, నిరంతర ప్రబోధం, ఈ 4 ఉంటే అది సహస్రారంలో ఆజ్ఞలో స్థితమై సహస్రారంగా చేరుకుంటుంది నిరంతరం. థర్మామీటర్లో పాదరసం నిరంతరం పైకే ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని ఎప్పుడు వేడిలో పెట్టాలి. హాట్ వాటర్లో పెట్టండి, ఎప్పుడు పైనే ఉంటుంది. అది సేమ్ టు సేమ్. కనుక ఎప్పుడు కూడాను ధ్యానము బాగా చేయాలి, సజ్జనులతో సాంగత్యం చేయాలి, అప్పుడు స్వాధ్యాయం చేయాలి, అంటే పుస్తకాలు చదువుకోవాలి, సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి, అదేవిధంగా ప్రబోధాలు వినాలి, చెప్పాలి. అప్పుడు మనం ఆ స్థితిలో ఉంటూ ఉంటాం. అప్పుడు ఆ స్థితిలో మరణించిన వాళ్ళు ఆయా రంధ్రాల నుంచి బయటకు వస్తారు. సహస్రారంలో మరణించిన వాడు, అక్కడ చేరుకొని మరణించిన వాడు పొందే మరణం పేరు సమాధి. అది అత్యంత అద్భుతమైన మరణం. కనుక మనం ఏ స్థితిలో ఉంటాము సాధన ద్వారా అనేది ఎలా చెప్పాలి అంటే, మనం వినే మాటలు, మనం చూసే చూపులు అన్నీ కలిపి ఉంటాయి. ఇవాళ ఉన్నాం, రేపు కూడా ఉంటామని అనుకున్నారు, రేపు మళ్ళీ భ్రమంలో పడితే మళ్ళీ పోతాయి. అందుకని నిరంతరం అన్నమాట. నిరంతరం ప్రతి క్షణం ఆ అవేర్నెస్లో ఉండాలి మనం. దాని యొక్క అర్థం ఏంటంటే ప్రతి క్షణం ఎరుక. ఎప్పటిదాకా? అంత్యకాలం వరకు. అంత్యకాలం అంటే ఎప్పుడు? జీవాత్మ పూర్ణాత్మ అయినంత వరకు. అది సంగతి.